రావణుడు శివుడి ఆత్మలింగాన్ని లంకకు తీసుకొచ్చాడని మీకు తెలుసా? ఒకానొకప్పుడు రావణుడు కైలాసంలో శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా నరుక్కుంటూ, నేను నా 10 తలలు నీకే అర్పిస్తాను, నువ్వు ప్రత్యక్షమవ్వాల్సిందే అని నిలదీశాడు. రావణుడు 10వ తల నరుక్కోబోయిన ఆ క్షణంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. కొంతసేపటికి శివుడు ప్రశాంతంగా రావణుడి వైపు తిరిగాడు. రావణుడి 9 తలలు తిరిగి అమర్చి ముందుకు నడిచాడు. అప్పుడు శివుడు రావణుడితో ఇలా అన్నాడు, నీ భక్తికి మెచ్చాను, నీకొక వరమిస్తున్నాను అంటాడు. అప్పుడు రావణుడు, మీరు నాతో లంకకు రావాలి అని కోరుతాడు. అప్పుడు శివుడు ఒక ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చి, నేను దీనిలో కొలువై ఉంటాను, దీన్ని లంకకు తీసుకెళ్ళు, నేను వచ్చినట్టే. కాని ఈ ఆత్మలింగాన్ని మొదటిసారి ఎక్కడైతే పెడతావో అక్కడి నుంచే అది కదలదు. లంకకు వెళ్లే వరకు దీన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెబుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకవైపు వెళుతుండగా శివుడు మాయతో ఆ ఆత్మలింగం బరువుకి విపరీతమైన నీరసం, ఆయాసం వస్తాయి. కాబట్టి రావణుడు ఆగాల్సి వచ్చింది. రావణుడు ఒక్కసారిగా పక్కనున్న బాలుడిని చూసి, ఈ లింగాన్ని పట్టుకో, నేను వచ్చేంతవరకు భూమిపై పెట్టకు అని చెప్పాడు. ఆ బాలుడు గణేశుడు అని రావణుడికి తెలియలేదు. అప్పుడు ఆ బాలుడు ఇలా అంటాడు, నేను 3 సార్లు రావణ అని పిలుస్తాను, నువ్వు పలకకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు సరే అని రావణుడు వెళతాడు. ఆ బాలుడు ఆడుకుంటూ 3 సార్లు రావణ 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 అని పిలుస్తాడు. 3 సార్లు పిలిచినా రావణుడు రాలేదు కాబట్టి లింగాన్ని భూమిపై పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోపంతో వచ్చిన రావణుడు లింగాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు, కానీ కదల్లేదు. మందహాసం మాని నిస్సహాయంగా నిలబడ్డాడు. శివుడు రావణుడికి వరమిచ్చినా సరే అహంకారం ఉన్నవారికి ఎప్పటికైనా దేవుడు అడ్డుగా నిలుస్తాడు అని అర్థమవుతుంది. ఆ ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? రావణుడు పెట్టిన చోటే గోకర్ణలో ఆత్మలింగం నేటికీ ఉంది. అక్కడే మహాబలేశ్వర్ ఆలయంలో శివుడు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అందుకే నేటికీ గోకర్ణలో ఆత్మలింగం రావణుడి అహంకారానికి, శివుడి మాయకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.